విల్ డిస్కస్ అబౌట్ కెమికల్ బాండింగ్. సో కెమికల్ బాండింగ్ లో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారము ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం వాటి యొక్క బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందులో బాండ్ ఆర్డర్ అండ్ బాండ్ లెంగ్త్ అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్. సో N2 మాలిక్యూల్ ఏంటంటే N2 మాలిక్యూల్ లో పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన మ్యాగ్నెటిక్ బిహేవియర్ డయామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది అండ్ బాండ్ ఆర్డర్ అనేటివి 3 గా ఉంటుంది. ఆ బాండ్ ఆర్డర్ ని మనం డిటర్మైన్ చేయడానికి NB-NA/2 ఫార్ములా. సో NB అంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2 రాసుకుంటే అక్కడ బాండ్ ఆర్డర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ O2 మాలిక్యూల్ తీసుకుంటాము. ఈ O2 మాలిక్యూల్లో ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. సో నెక్స్ట్ వన్ ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఆఫ్ O2 మాలిక్యూల్ కి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ సిగ్మా 1s సిగ్మా స్టార్ 1s 2 electrons. The next one increasing energy ప్రకారం ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్ అనేటివి రాయొచ్చు. సో 1s, the next one 2s. Sigma 2s, sigma star 2s. Third one 2p. Sigma 2p2x, pi 2p2y, pi star 2p2z, 2p2y, 2p2z and sigma star 2px. ఆక్సిజన్ లో p ఆర్బిటాల్స్ 3 p ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ 3 p ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా పేరప్ అయి ఉంటాయి. సో ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. 1s2 ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటాల్ అంటాము వీటిని, అటామిక్ ఆర్బిటాల్. ద నెక్స్ట్ వన్ ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటాల్. One s2 2s2 2p4. 2p4 అంటే 1 పెయిడ్ ఎలక్ట్రాన్స్ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 పెయిడ్ ఎలక్ట్రాన్స్ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటాల్. ఇదేమో O2 మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఫస్ట్ ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి నెక్స్ట్ ఇంకా అందర్ సైడ్ కూడా ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటాల్ ప్రకారం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి ఈ రెండింటిని బట్టి మాలిక్యులర్ ఆర్బిటాల్, మాలిక్యూల్స్ అంటే ఆక్సిజన్ కంబైండ్ అయ్యి మాలిక్యూల్ గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్ అన్నప్పుడు ఈ రెండు కూడా మిక్స్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తే మాలిక్యులర్ ఆర్బిటాల్ ప్రకారం ఇక్కడ 2 electrons, ఇక్కడ 2 electrons, టోటల్ గా 4 electrons. ఈ 4 electrons అనేటివి ఇంక్రీజింగ్ ఎనర్జీ లెవెల్ ని బట్టి ఫిల్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఇదేమో 1s 2s 2p. 1s 2s 2p. సో ఇక్కడ 1s2 2s2 1s sigma 1s2 sigma star 1s2. నెక్స్ట్ వన్ సిగ్మా 2s2. ఇక్కడ 2 electrons టోటల్ గా 4 electrons. ఈ 4 electrons సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. ద నెక్స్ట్ వన్ ఇక్కడ 4 electrons, ఇక్కడ 4 electrons, టోటల్ ఎన్ని 8 electrons. ఈ 8 electrons అనేటివి ఇక్కడ 2 electrons ఫిల్ అయ్యాక నెక్స్ట్ pi 2p2x లో 2 electrons
ఫిల్ అవుతాయి. టోటల్ ఎన్ని అయ్యాయి? 6 ఎలక్ట్రాన్స్. 6 ఎలక్ట్రాన్స్ లో ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్. ఇవి రెండు కూడా ఎనర్జీ లెవెల్ అనేది సేమ్ గా ఉండడం వల్ల 1 ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యాక నెక్స్ట్ పేరప్ అవుతాయి. సో ఇక్కడ చూస్తే అప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ యొక్క O2 యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయొచ్చు అంటే O2 మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సిగ్మా 1s2, next one sigma star 1s2, next one sigma 2s2, sigma star 2s2, sigma star 2s2, the next one sigma 2p2 2p2x pi 2p2y equal to pi 2p2z. The next one idemo pi star 2p1x pi star 2p1y. అబౌవ్ ద అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ పైన ఉన్న వాటిని ఏమంటాము? నాన్ బాండింగ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాము. పై 2p2y పై 2p2z. నెక్స్ట్ వన్ pi star 2p1x y equal to pi star 2p1z. సో ఇక్కడ బాండింగ్ ఎలక్ట్రాన్స్, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ NB మైనస్ Na/2 దట్ ఈస్ ద బాండ్ ఆర్డర్ అంటాం. BO ఈక్వల్ టు ఇక్కడ చూస్తే NB బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే స్టార్ తో రిప్రజెంట్ చేయనివి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ 4, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ 4 5 6 7 8 9 10. టోటల్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అని 10. అదే యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే స్టార్ తో రిప్రజెంట్ చేసింది. 2 ఎలక్ట్రాన్స్ 4 ఎలక్ట్రాన్స్ అండ్ 5 6. టోటల్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6. 10 minus 6 by 2 that is the 4/2. అంటే ఆక్సిజన్ యొక్క బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. అంటే O2 మాలిక్యూల్ ఫామ్ అవ్వాలి అంటే O డబుల్ బాండ్ O గా ఫామ్ అవుతుంది. అదే నైట్రోజన్ తీసుకుంటే N ట్రిపుల్ బాండ్ N గా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద O2 మాలిక్యూల్ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్, ఎనర్జీ డయాగ్రామ్ అంటాం. అంటే ఎనర్జీ ఇంక్రీజింగ్ ఎనర్జీ. సో మాలిక్యులర్ అటామిక్ ఆర్బిటాల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. నెక్స్ట్ వన్ అటామిక్ ఆర్బిటాల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాము. సో దీని ప్రకారం ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం ఈ డయాగ్రామ్ ప్రకారం వాటి యొక్క బాండ్ ఆర్డర్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే 2 ఎలక్ట్రాన్స్ అనేటివి అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి O2 మాలిక్యూల్ అనేది పారామాగ్నెటిక్ నేచర్ గా ఉంటుంది. అదే పారామాగ్నెటిక్ నేచర్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుందంటే 2 గా ఉంటుంది. సపోజ్ మనం ఇది O2 మాలిక్యూల్ O2 ప్లస్ తీసుకుంటాము. O2 ప్లస్ అంటే ఏంటి? ఇప్పుడు 1 ఎలక్ట్రాన్ అనేది లాస్ అయ్యింది. 1 ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం వల్ల ఇక్కడైనా కావచ్చు, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం వల్ల ఈ ఎలక్ట్రాన్ అనేది లాస్ అయింది. లాస్ అయినప్పుడు ఏమవుతుంది? 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, 1 అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇక్కడ 1 అన్పైర్డ్ ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఏమవుతుంది? పారామాగ్నెటిక్ నేచరే ఉంటుంది, ఎందుకంటే అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ చూస్తే బాండ్ ఆర్డర్ మాత్రం O2 ప్లస్ అంటే ఇక్కడ ఉన్న 1 ఎలక్ట్రాన్ ఉండదు. ఇక్కడ ఉన్న 1 ఎలక్ట్రాన్ ఉండకపోవడం వల్ల బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2 4 5 6 7 8 9 10 మాత్రం 10 ఉంటాయి. అదే యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ చూస్తే 2 4 5 మాత్రమే ఉంటుంది. సో 6 బదులు 5 రాస్తాం. 10 minus 5/2 అంటే 5/2. 5/2 అంటే 2.5. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ అనేది O2 ప్లస్ మాలిక్యూల్ కి 2.5 గా ఉంటుంది. అదే O2 మైనస్ తీసుకున్నాం అనుకోండి, O2 మైనస్ తీసుకుంటే ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అంటే మైనస్ అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకోవడం. అప్పుడు ఏమవుతుంది? 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని ఇది పెయిరప్ అవుతుంది, ఇక్కడేమో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. పారామాగ్నెటిక్ నేచరే ఉంటుంది. సపోజ్ నెక్స్ట్ బాండ్ ఆర్డర్ చూస్తే బాండ్ ఆర్డర్ 10 మైనస్ ఇక్కడ 6 ఉంటుంది, 6 కి 1 ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది? 7. 10 minus 7/2 అవుతుంది.
ఇప్పుడు ఏమవుతుంది 10 - 7 అంటే 3/2, 3/2 అంటే 1.5. సో ఇక్కడ O2 మాలిక్యూల్, O2 మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ప్రకారం O2 ప్లస్ కి O2 మైనస్ కి కూడా మనం బాండ్ ఆర్డర్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఫ్లోరిన్ తీసుకుంటాము. నెక్స్ట్ ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఫ్లోరిన్ F2 మాలిక్యూల్ తీసుకున్నామంటే ఫ్లోరిన్ అటామిక్ నంబర్ ఎంత 1s2, 2s2, 2p5. సో ఫ్లోరిన్ అటామిక్ మాలిక్యూల్ సేమ్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ సేమ్ 1s, 2s, 2p5. ఇక్కడ 2 నైట్రోజన్ యొక్క 2 ఆర్బిటాల్స్, 1 ఆర్బిటాల్, 2 ఆర్బిటాల్స్, 1 ఆర్బిటాల్. ఆక్సిజన్ కి మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s. సో ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p5 అంటే 2 పెయిడ్ ఎలక్ట్రాన్స్, 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. అది ఇక్కడ కూడా 1s2, 2s2, 2p5. సో నెక్స్ట్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2. నెక్స్ట్ వన్ సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. ఇక్కడ పైలోకి వచ్చేసరికి 2 ఎలక్ట్రాన్స్ అంటే π2p2x ఈక్వల్ టు π2p2y. నెక్స్ట్ సిగ్మా 2p2z. టోటల్ ఎన్ని 5, 5, 10 ఎలక్ట్రాన్స్. 2, 4, 5, 6, 7, 8, 9, 10. సో పెయిడ్ ఎలక్ట్రాన్స్. టోటల్ ఆర్ పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ యాంటీబాండింగ్ NB - Na/2 రాసుకుంటే ఇది సిగ్మా, సిగ్మా స్టార్, సిగ్మా స్టార్, పై అండ్ సిగ్మా, పై స్టార్. సో బాండింగ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 2, 4, 5, 6, 7, 8, 9, 10. 10 మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 2, 4, 5, 6, 7, 8. 10 - 8/2. సో 2/2 ఏమవుతుంది బాండ్ ఆర్డర్ 1 అవుతుంది. అంటే ఇక్కడ ఫ్లోరిన్ కి మధ్యలో 1 బాండ్ మాత్రమే ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ అంటాము. నెక్స్ట్ దీన్ని బట్టి క్లోరిన్ కి రాసుకోవచ్చు, ఆక్సిజన్ కి అండ్ Be2 కి, బోరాన్ కి, వీటికి కూడా రాసుకోవచ్చు. దీని ప్రకారం ఇక్కడ మ్యాగ్నెటిక్ బిహేవియర్ చూస్తే టోటల్ పెయిరప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఏమవుతుంది డయామాగ్నెటిక్ నేచర్ గా ఉంటుంది ఫ్లోరిన్. ఆక్సిజన్ మాత్రం పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. అండ్ నైట్రోజన్ ఏమో డయామాగ్నెటిక్ నేచర్ గా ఉంటుంది. మనం సపోజ్ బోరాన్ కి తీసుకున్నాం అనుకోండి. B2 మాలిక్యూల్ బోరాన్ యొక్క అటామిక్ నంబర్ ఎంత 5, B5, 1s2, 2s2, 2p1. సో టోటల్ 5. మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ప్రకారం బోరాన్ అటామిక్ నంబర్ 1s2, 2s2, 2p1. 2pలో 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది కాబట్టి ఈ 1 ఎలక్ట్రాన్ కూడా 2p2z లో పెయిరప్ అవుతుంది. 1s2, 2s2, 2p2. సో B2 మాలిక్యూల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. ఇంకా 2pలో 1 ఎలక్ట్రాన్ ఉంది, 2 ఎలక్ట్రాన్స్, సిగ్మా 2p2x. సో బాండింగ్ NB - Na/2. NB అంటే 2, 4, 5, 6. 6 - 2, 2, 4/2. 6 - 4 అంటే 2/2.
1 అంటే ఇక్కడ బోరాన్ బోరాన్ మధ్యలో కూడా బాండ్ ఆర్డర్ అనేది 1 మాత్రమే ఉంటుంది అండ్ డయామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఇక్కడ ఉన్న 1 ఎలక్ట్రాన్ పేరప్ అయిపోతుంది కాబట్టి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేదు కాబట్టి డయామాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. అదే బెరీలియం తీసుకున్నాం అనుకోండి, అదే నెక్స్ట్ వన్ బెరీలియం తీసుకున్నాం అనుకోండి, బెరీలియం అటామిక్ నంబర్ 4 తీసుకుంటే 1s2 2s2. సో సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2. బెరీలియం 1s2 2 ఎలక్ట్రాన్స్, ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా పైరప్ అవుతుంది అండ్ 2s లో 2 ఎలక్ట్రాన్స్. p ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్. ఇది సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. 1s2 2s2 1s2 2s2. సో బెరీలియం B2 యొక్క ఎలక్ట్రాన్ B2 మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ Be2 మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. సో ఇక్కడ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 4 - 4/2 0 అంటే బెరీలియం కి మధ్య 0 ఎలక్ట్రాన్స్ అంటే 1s2 2s2 2 ఎలక్ట్రాన్స్ వస్తుంది. అంటే 0 అంటే ఇక్కడ బెరీలియం కి మధ్య బాండ్ ఆర్డర్ అనేది ఉండదు. నెక్స్ట్ హీలియం కి తీసుకున్న సేమ్ He2 అంటే హీలియం 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ 0గా వస్తుంది. అంటే హీలియం కి మధ్య కూడా బాండ్ ఆర్డర్ అనేది ఉండదు. దట్ ఈస్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్ ప్రకారం వాటి యొక్క ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్అప్ అయ్యి దాని ప్రకారం NB - Na/2 రాస్తే బాండ్ ఆర్డర్ ని మనం డిటర్మైన్ చేయొచ్చు అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే అక్కడ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, ఫుల్లీ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అక్కడ డయామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. అదే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే డయామాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. సో దాని ప్రకారం N2 మాలిక్యూల్ అనేది డయామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది అండ్ ఆక్సిజన్ O2 మాలిక్యూల్ కానీ O2+ కానీ O2- కానీ పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి. ఆ నెక్స్ట్ వన్ బోరాన్ B2 తీసుకున్నా సరే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండవు, ఫుల్లీ పేరప్ అయి ఉంటుంది కాబట్టి డయామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. అదే N2 యొక్క బాండ్ ఆర్డర్ ఎంత అంటే 3, O2 యొక్క బాండ్ ఆర్డర్ ఎంత అంటే 2 అండ్ O2+ కి 2.5, O2- కి 1.5 గా ఉంటుంది. అండ్ ఇవి మూడు కూడా పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది, ఇదేమో డయామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ O2- అంటే 1 ఎలక్ట్రాన్ యాడ్ చేయడం, O2+ అంటే 1 ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడం. ద నెక్స్ట్ వన్ బోరాన్ B2 కి బాండ్ ఆర్డర్ అనేది 1 ఉంటుంది అండ్ డయామాగ్నెటిక్ నేచర్ గా ఉంటుంది. దట్ ఈస్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. The next one కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే ఇక్కడ కోవలెంట్ బాండ్ అంటే మ్యూచువల్లీ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అదే అయానిక్ బాండ్ అంటే 1 ఆటమ్ అనేది ఎలక్ట్రాన్ లాస్ అయితే ఇంకొక ఆటమ్ ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకొని అక్కడ బాండ్ ఫార్మేషన్ జరిగితే దట్ ఈస్ ద అయానిక్ బాండ్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే 1 మాలిక్యూల్ కానీ ఆటమ్ కానీ అక్కడ లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఇంకా అనదర్ ఆటమ్ దగ్గర ఏముంటుందంటే ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటుంది. సో ఒక ఆటమ్ మొత్తం కూడా ఎలక్ట్రాన్స్ అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఇవ్వాలి అండ్ ఇంకొకటి ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటుంది, అది ఇవ్వాలి. అలాగా డోనార్ యాక్సెప్టార్ అని 2 టైప్స్ ఉంటాయి. ఈ యాక్సెప్టార్ అంటే ఎలక్ట్రాన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసుకునే దాన్ని యాక్సెప్టార్ అంటాము అండ్ డోనార్ అంటే లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ని
ఇస్తే అంటే రిలీజ్ చేస్తే దట్ ఈస్ ద డోనార్ అంటాం. డోనార్ చేస్తే దాన్ని డొనేట్ చేస్తే దట్ ఈస్ ద డోనార్. సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే డోనార్ యాక్సెప్టార్ అమోనియా NaH3 తీసుకుందాం. NaH3 లో లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. ఈ లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ అండ్ H+, హైడ్రోజన్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 1 ఎలక్ట్రాన్ లాస్ అయితే H+ గా కన్వర్ట్ అవుతుంది. ఉన్న 1 ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం వలన 1s లో ఏమవుతుంది, ఎంటీ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. ఈ ఎంటీ ఆర్బిటాల్స్ కి ఈ 1 ఎలక్ట్రాన్ అనేది డోనార్ చేస్తుంది. అనే అమోనియా మాలిక్యూల్ ఏమంటాము, డోనార్ అంటాము. అదే H+ ని యాక్సెప్టార్ అంటాం. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ యారో మార్క్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డోనార్ నుంచి యాక్సెప్టార్ వైపు రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, NaH3 arrow mark to H+. సో ఏమవుతుంది, దీన్నే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాము. ఇక్కడ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని H+ కి డోనార్ చేస్తుంది అమోనియా, అండ్ H+ ఏం చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. H+ ని యాక్సెప్టార్ అంటాము, అమోనియాని డోనార్ అంటాము. ఇక్కడ ఫామ్ అయ్యే బాండ్ ఏమంటామంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాము, ఆర్ డేటివ్ బాండ్ అని కూడా అంటాము. సో దీన్ని ఎలా మెన్షన్ చేయొచ్చు, అమోనియాని నైట్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్ hydrogen plus charge, that is the ammonia NaH4+ అంటాము. So that is the coordinate covalent bond. Suppose next one, ammonia లో ఉన్న lone paired electrons అనేటివి BF3 లో ఉన్న ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ ఎంటీ ఆర్బిటాల్స్ కి డొనేట్ చేయడం వల్ల ఏం ఫామ్ అవుతుంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యి NaH3 arrow mark to BF3 అమోనియం బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆర్ డేటివ్ బాండ్ అంటాము. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆర్ డేటివ్ బాండ్ అంటే ఒక ఆటమ్ కానీ మాలిక్యూల్ కానీ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే కెపాసిటీ ఉండాలి, అండ్ ఇంకొక ఆటమ్ కానీ మాలిక్యూల్ కానీ యాక్సెప్ట్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. యాక్సెప్ట్ చేసుకోవాలంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే ఎంటీ ఆర్బిటాల్స్ అనేటివి ఉండాలి. ఈ ఎంటీ ఆర్బిటాల్స్ ఉండడం వల్ల ఆ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసుకునే కెపాసిటీ ఉండడం వల్ల అక్కడ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఆ మాలిక్యూల్స్ కు ఉండాలి. అంటే ఒకటి డొనేట్ చేసే కెపాసిటీ ఉండాలి, ఇంకొకటి యాక్సెప్ట్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. డేటివ్ బాండ్ ఫామ్ అయ్యి అమోనియా, సపోజ్ ఎగ్జాంపుల్ అమోనియాలో 1 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది అండ్ H+ లో 1 ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది. ఈ ఎంటీ ఆర్బిటాల్ కి అమోనియాలో ఉన్న లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయడం వల్ల డోనార్ యాక్సెప్టార్ అంటాము. ఏదైతే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుందో దాన్ని డోనార్ అంటాము. అదే H+ అనేది ఎంటీ ఆర్బిటాల్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని యాక్సెప్టార్ అంటాము. ఇక్కడ బాండ్ ఫామ్ అయ్యే బాండ్ ఏమంటామంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆర్ డేటివ్ బాండ్ అంటాము. దట్ ఈస్ ద కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ద నెక్స్ట్ వన్, హైడ్రోజన్ బాండింగ్ అంటే ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల, అంటే ఇక్కడ పాజిటివ్ చార్జ్, పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ ఆఫ్ హైడ్రోజన్ అనేది పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ ఉంటుంది. దీనికంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉన్న ఆటమ్స్ ఏంటంటే ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. వీటితో పార్షియలీ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ సపోజ్ మనం HF తీసుకుంటాము, అంటే విత్ ఇన్ ద మాలిక్యూల్ కానీ వేరే మాలిక్యూల్స్ కానీ హైడ్రోజన్ కి అండ్ ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఈ మూడిట్లో ఏదైనా సరే అంటే ఎలక్ట్రోనెగటివ్ ఎక్కువగా ఉండే ఆటమ్స్ కి మధ్య పార్షియలీ బాండ్ ఫార్మేషన్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద హైడ్రోజన్ బాండ్. దీన్నే హైడ్రోజన్ బాండింగ్ అంటాము. ఈ హైడ్రోజన్ బాండ్ అనేది అయానిక్ బాండ్ కోవలెంట్ బాండ్ తో పోలిస్తే వీక్ బాండ్ అన్నమాట. దీని యొక్క కిలోజౌల్ ఫర్ మోల్ 10 to 50 కిలోజౌల్ ఫర్ మోల్ గా ఉంటుంది. ఈ హైడ్రోజన్ బాండింగ్ అనేది 2 టైప్స్ గా ఉంటుంది. ఫస్ట్ వన్, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. సెకండ్ వన్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్.
ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ కిను అండ్ అంతకంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న ఫ్లోరిన్ కి ఆక్సిజన్ కి నైట్రోజన్ కి మధ్య పార్షియల్లీ బాండ్ ఫార్మేషన్ జరిగితే దాన్ని హైడ్రోజన్ బాండింగ్ అంటాము. ఈ హైడ్రోజన్ బాండింగ్ ఫార్మ్ అవ్వడానికి ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అండ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అని 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటే సేమ్ మాలిక్యూల్ కానీ డిఫరెంట్ మాలిక్యూల్ కానీ, అంటే హెచ్ఎఫ్ NH3 వాటర్ డిఫరెంట్ మాలిక్యూల్స్ కానీ ఒకదానికి ఒకటి హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే, వేరే వేరే మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే దట్ ఈస్ ద ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటారు. సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే హెచ్ఎఫ్ తీసుకుంటాం. హెచ్ఎఫ్ ఇక్కడ పార్షియలీ బాండ్ విత్ హెచ్ఎఫ్, పార్షియలీ హైడ్రోజన్ బాండ్ విత్ హెచ్ఎఫ్. సో ఇక్కడ మనం డాటెడ్ లైన్ తో రిప్రజెంట్ చేస్తాం, హైడ్రోజన్ బాండింగ్ ని డాటెడ్ లైన్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హెచ్ఎఫ్ హైడ్రోజన్ ఫ్లోరైడ్ తీసుకుంటే హెచ్ఎఫ్ హైడ్రోజన్ అనేది పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ డెల్టా ప్లస్, అదే ఫ్లోరైడ్ కి పార్షియల్లీ నెగటివ్ ఛార్జ్, partially positive charge, partially negative charge, partially positive charge, partially negative charge. So ikkada fluorine and hydrogen ki partially positive charge, antakante electronegativity ఎక్కువగా ఉన్న ఫ్లోరిన్ కి మధ్య బాండ్ ఫామ్ అయితే పార్షియల్లీ బాండ్ ఫార్మేషన్, దీన్నే హైడ్రోజన్ బాండింగ్ అంటాం. హైడ్రోజన్ కిను అందుకంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉన్న ఫ్లోరిన్ కి కానీ ఆక్సిజన్ కి కానీ నైట్రోజన్ కానీ పార్షియల్లీ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద హైడ్రోజన్ బాండింగ్. ఇక్కడ చూస్తే డాటెడ్ లైన్ తో చూపించిన దాన్ని హైడ్రోజన్ బాండింగ్ అంటాం. సో ఇక్కడ హెచ్ఎఫ్ అనేది సేమ్ మాలిక్యూల్ కానీ డిఫరెంట్ గా ఉన్నాయి, వీటి మధ్య బాండ్ ఫార్మేషన్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే దాన్ని ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే H2O మాలిక్యూల్, వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం. వాటర్ లో ఏముంటుంది? H2O ఉంటుంది. సో H2O కెమికల్ ఫార్ములా ఏంటి? H2O ని ఎలా రాసుకోవచ్చు? HOH and partially bond with HOH, partially bond with HOH. సో ఇలాగా ఆక్సిజన్ కి అండ్ హైడ్రోజన్ కి పార్షియల్ బాండ్. హైడ్రోజన్ ఏమో డెల్టా ప్లస్ డెల్టా మైనస్, డెల్టా ప్లస్ డెల్టా ప్లస్ డెల్టా మైనస్ డెల్టా ప్లస్. ఇంకా ఇక్కడ కూడా ఆక్సిజన్ తో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ హైడ్రోజన్, ఆక్సిజన్ హైడ్రోజన్ హైడ్రోజన్, మళ్ళీ ఇక్కడ కూడా హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇలాగా డాటెడ్ లైన్ తో చూపించిన వాటిని హైడ్రోజన్ బాండ్ అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది? కోవలెంట్ బాండ్ అయానిక్ బాండ్ కాకుండా హైడ్రోజన్ నుండి నెక్స్ట్ ఫ్లోరిన్ కానీ ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ ఉంటే వాటి మధ్య హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. అది సేమ్ మాలిక్యూల్ ఆ డిఫరెంట్ మాలిక్యూల్ అనేది ఒకదానికొకటి హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే దట్ ఈస్ ద ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాము. హెచ్ఎఫ్, H2O, అమోనియా NH3 కూడా, ఇవి మూడు కూడా ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ద నెక్స్ట్ వన్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ తీసుకుంటే సెకండ్ వన్ ఏంటి? ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ తీసుకుంటే ఆర్థో హైడ్రాక్సీ N డబుల్ బాండ్ OH, నైట్రో ఆర్థో నైట్రోఫినాల్ అంటాము, లేదా ఆర్థో హైడ్రాక్సీ నైట్రోబెంజిన్ అంటాము. దీనిలో చూసుకుంటే విత్ ఇన్ ద మాలిక్యూల్ లో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయింది. ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి డెల్టా ప్లస్ డెల్టా మైనస్, ఇలా విత్ ఇన్ ద మాలిక్యూల్ లో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే దాన్ని ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. సపోజ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి చూస్తే C double bond OH, ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్,
ఆర్థో హైడ్రాక్సీ నైట్రో బెంజీన్. ఆర్థో హైడ్రాక్సీ నైట్రోబెంజిన్ విత్ ఇన్ ద మాలిక్యూల్. ఇక్కడ ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి మధ్య డాటెడ్ లైన్ తో మెన్షన్ చేసింది హైడ్రోజన్ బాండ్. అంటే హైడ్రోజన్ కిను అండ్ అంతకంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉన్న ఆక్సిజన్ కి కానీ ఫ్లోరిన్ కి కానీ నైట్రోజన్ కి కానీ విత్ ఇన్ ద మాలిక్యూల్ లో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే దట్ ఈస్ ద ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అని 2 టైప్స్ ఉంటాయి. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే దాన్ని ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాము. అదే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటే విత్ ఇన్ ద మాలిక్యూల్ లో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే అంటే పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ ఆన్ హైడ్రోజన్ అండ్ పార్షియల్లీ నెగటివ్ చార్జ్ ఆఫ్ హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇన్ విత్ ఇన్ ద మాలిక్యూల్, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్థో హైడ్రాక్సీ నైట్రోబెంజిన్, ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ తీసుకుంటే దట్ ఈస్ ద ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాము. సో ఇక్కడ ఈ హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటంటే పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ ఆన్ హైడ్రోజన్ బాండ్ విత్ పార్షియల్లీ నెగటివ్ చార్జ్ ఆఫ్ ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ ఫ్లోరిన్. వీటితో బాండ్ ఫార్మేషన్ జరిగితే దాన్నే మనం హైడ్రోజన్ బాండ్ అంటాము. దీన్ని డాటెడ్ లైన్ తో మెన్షన్ చేస్తాము. ఈ డాటెడ్ లైన్ తో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే వీటి యొక్క ఎనర్జీ అనేది కోవలెంట్ బాండ్ అయానిక్ బాండ్ తో పోలిస్తే లెసర్ గా ఉంటుంది. వీటి యొక్క ఎనర్జీ ఎలా ఉంటుందంటే 10 to 50 కిలో జౌల్ ఫర్ మోల్ గా ఉంటుంది. అండ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ స్పెషల్ ఈ హైడ్రోజన్ బాండింగ్ వలన సమ్ కేసెస్ అంటే ఫర్దర్ గా ఈ వాటి యొక్క ఫిజికల్ స్టేట్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి. వాటర్ మాలిక్యూల్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉండడానికి రీజన్ కూడా హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వలన. సపోజ్ మనం H2S తీసుకుంటాం, H2O తీసుకుంటాం. H2S గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది, H2O అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్ కిను అండ్ ఆక్సిజన్ కి ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవ్వడం వల్ల ఇక్కడ ఒకదానికొకటి రిజిడిటీ స్ట్రక్చర్ ఉండడం వల్ల లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. అదే గ్యాసియస్ స్టేట్ అంటే వాటి యొక్క వేపర్ మాలిక్యూల్స్ అనేటివి దూరంగా ఉంటాయి. అంటే అక్కడ హైడ్రోజన్ బాండింగ్ లేకపోవడం వల్ల అవి గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. అదే విధంగా NH3 అమ్మోనియా కూడా లిక్విడ్ స్టేట్ లో ఉండడానికి కూడా రీజన్ అమ్మోనియా హైడ్రోజన్ బాండింగే ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ద నెక్స్ట్ వన్ డైపోల్ మొమెంటం. డైపోల్ మొమెంటం అంటే దీన్ని మనం మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. డైపోల్ మొమెంటం అంటే మ్యూతో రిప్రజెంట్ చేస్తాము. సో ఫార్ములా మ్యూ ఈక్వల్ టు Q ఇంటూ R. సో Q is the charge. Q is charge, R is distance between charges. సో ఇక డైపోల్ మొమెంటం ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే డైపోల్ మొమెంటం మ్యూ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ magnitude of charge and the distance of positive center of the positive negative charge is called dipole momentum. డైపోల్ మొమెంటం ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే మ్యూ ఇస్ ద డైపోల్ మొమెంటం. దీని యొక్క యూనిట్స్ ఏంటంటే డిబై. సో దీన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ magnitude of charge on poles and పోల్స్ అంటే ఇక్కడ పాజిటివ్ నెగటివ్ చార్జెస్ ఉంటాయి, వాటిని పోల్స్ అని కూడా అంటాము. సో ద ప్రోడక్ట్ ఆఫ్ magnitude of charge on poles and the distance of center of the positive charge and negative charge is called dipole momentum. దీన్ని మనం mu తో రిప్రజెంట్ చేస్తాము. Q is charge, R is the distance between charges. వీటి యొక్క యూనిట్స్ ఏంటంటే డిబై. mu ఈక్వల్ టు 0 గా ఉంటే
మ్యూ ఈక్వల్ టు 0, మ్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటాం. మ్యూ ఈక్వల్ టు 0 గా ఉంటే పోలార్ సబ్స్టాన్సెస్ అంటాము. అదే మ్యూ గ్రేటర్ దెన్ 0 గా ఉంటే నాన్ పోలార్ సబ్స్టాన్సెస్ అంటాము. పోలార్ నాన్ పోలార్ సబ్స్టాన్సెస్ అని ఎలా చెప్తాము అంటే పోలారిటీ అంటే ప్లస్ చార్జ్ మైనస్ చార్జ్. అంటే 2 ఆటమ్స్ తీసుకున్నాం. ఇప్పుడు సపోజ్ మనం HCl తీసుకుంటాం. క్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది హైడ్రోజన్ తో పోలిస్తే. సో వాటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ క్లోరిన్ కి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ అనేటివి డిఫరెంట్ గా the distance of positive center of the positive and negative charge is called dipole momentum అంటాం. సపోజ్ BF3 తీసుకుందాము. BF3 తీసుకుంటే BF3, సో BF పాజిటివ్ చార్జ్. బోరాన్ కి ఎలక్ట్రో పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది, ఫ్లోరిన్ కి ఎలక్ట్రో నెగటివిటీ ఉంటుంది. సో మనం ఇక్కడ డైపోల్ మొమెంటం ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే దట్ ఈస్ ద ప్లస్ చార్జ్. ఫ్లోరిన్ వైపు ఆరో మార్క్ చూపిస్తాం, అంటే ఎలక్ట్రో నెగటివిటీ ఎక్కువగా ఉన్నట్టు. సో ఇక్కడ బోరాన్ దగ్గర చూస్తే డైపోల్ మొమెంటం ఏమవుతుంది, ఫ్లోరిన్ వైపు 0 అవుతుంది. సో డైపోల్ మొమెంటం బోరాన్ పైన 0 అవుతుంది. సో ఇలాగా మనం డైపోల్ మొమెంటం ని మనం డిఫైన్ చేయొచ్చు. అంటే వాటి యొక్క పొలారిటీని నాన్ పొలారిటీని డిటర్మైన్ చేయడానికి మనం డైపోల్ మొమెంటం ని యూజ్ చేస్తాం. సో డైపోల్ మొమెంటం ఫార్ములా ప్రకారం చార్జ్ ఇంటూ the distance between positive center of the positive and negative charge is called the dipole momentum. Next, homonuclear atoms and heteronuclear atoms అని 2 types గా ఉంటాయి. అందులో H2, Cl2, O2 ఇవన్నీ కూడా హోమో ఆటమ్స్ అంటాము. అంటే ఇక్కడ సేమ్ ఆటమ్స్ తో మాలిక్యూల్స్ ఫామ్ అయితే, అదే HCl, HF, H2O, NO2 ఇవన్నీ కూడా హెట్రోన్యూక్లియర్ ఆటమ్స్ అంటాం. హెట్రోన్యూక్లియర్ ఆటమ్స్. ద నెక్స్ట్ వన్, డైపోల్ మొమెంటం ని మనం రిప్రజెంట్ చేయడానికి వాటి యొక్క పొలారిటీని మనం డిటర్మైన్ చేయడానికి ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ బట్టి వాటి యొక్క పొలారిటీని చెప్తాం. పొలారిటీని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది హైగా ఉంది, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాటి మధ్య డైపోల్ మొమెంటం అనేది ఉంటుంది. మ్యూ ఈక్వల్ టు 0 గా ఉంటే వాటిని పోలార్ సబ్స్టెన్సెస్ అంటాము. మ్యూ గ్రేటర్ దెన్ 0 గా ఉంటే దట్ ఈస్ ద నాన్ పోలార్ సబ్స్టెన్సెస్ అంటాము. సపోజ్ ఇక్కడ BF3 తీసుకున్నాం అండ్ BH3 తీసుకున్నాం అనుకోండి. BF3 లో BF3 కి డైపోల్ మొమెంటం 0 గా ఉంటుంది. అదే BH3 లో తీసుకుంటే డైపోల్ మొమెంటం ఉంటుంది. ఎందుకంటే హైడ్రోజన్ కి బోరాన్ కి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది లెస్సర్ గా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ డైపోల్ మొమెంటం. సో ఇక్కడ డైపోల్ మొమెంటం ని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తాము అంటే పొలారిటీని, ఆటమ్స్ సబ్స్టెన్సెస్ యొక్క పొలారిటీని మనం డిటర్మైన్ చేయడానికి డైపోల్ మొమెంటం ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ కెమికల్ బాండింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ బాండ్ అంటే ద అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆఫ్ two or more atoms or ions. Atoms కానీ ions కానీ తీసుకొని వాటి యొక్క అట్రాక్టివ్ ఫోర్స్ వల్ల అక్కడ బాండ్ ఫామ్ అయితే దాన్ని మనం కెమికల్ బాండ్ అంటాము. ఈ కెమికల్ బాండ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమ్ థియరీస్. ఫస్ట్ వన్ కొసెల్-లెవిస్ థియరీ. ఈ కొసెల్-లెవిస్ థియరీ ప్రకారము ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్ 2 టైప్స్ బాండ్స్ ఉంటాయి. ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటే దాంట్లో నథింగ్ బట్ అయానిక్ బాండ్ అంటే ఎలక్ట్రాన్స్ ఒక ఆటమ్ లాస్ అవ్వడం, ఇంకొక ఆటమ్ గెయిన్ చేసుకోవడం, అక్కడ బాండ్ ఫామ్ అయితే దట్ ఈస్ ద అయానిక్ బాండ్. కోవలెంట్ బాండ్ అంటే ఒక 2 ఆటమ్స్ కూడా ఎలక్ట్రాన్స్ ని మ్యూచువల్ గా షేర్ చేసుకుంటే దట్ ఈస్ ద కోవలెంట్ బాండ్. నెక్స్ట్ వన్ ఫాజన్స్ రూల్ ఏం చెప్తుంది, అది అయానిక్ క్యారెక్టర్ కోవలెంట్ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఫాజన్స్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాని ప్రకారం ఫస్ట్ పాయింట్ ఏంటి, క్యాటయానిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే
అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది. యానియానిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ హైగా ఉంటే, బోత్ రెండు కూడా హైగా ఉంటే దానికి కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అండ్ సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అని 2 టైప్స్ గా ఉంటుంది. సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే 18 ఎలక్ట్రాన్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ తో బాండ్ ఫార్మేషన్ లో ఉంటే దట్ ఈస్ ద కోవలెంట్ బాండ్. ఎందుకంటే అక్కడ 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద pseudo inert gas configuration. Next one, inert gas configuration CaI2 CaCl2 ఇవి తీసుకుంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద అయానిక్ నేచర్ గా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ వాలెన్సీ బాండ్ థియరీ. వాలెన్సీ బాండ్ థియరీ ప్రకారం హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఒకదానికొకటి ఓవర్లాప్ అవ్వడం వలన అక్కడ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓవర్లాప్ జరగడం వల్ల వాలెన్సీ బాండ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద అక్కడ హైబ్రిడైజేషన్ sp2 sp3 హైబ్రిడైజేషన్ అండ్ sp3d dsp2 sp3d2 sp3d3 హైబ్రిడైజేషన్ గా ఉంటుంది. మీథేన్ అనేది sp3 హైబ్రిడైజేషన్ టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుంది. అండ్ pCl5 అనేది sp3d హైబ్రిడైజేషన్ ట్రైగోనల్ బైపిరమిడల్, SF6 అనేది సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది అండ్ ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ చూస్తే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. వెస్పర్ థియరీ ప్రకారం ఏంటంటే లోన్ పెయిర్ కి బాండ్ పెయిర్ కి ఉన్న రిపల్షన్స్ వలన వాటి యొక్క స్ట్రక్చర్ షేప్ అండ్ బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. అమ్మోనియాకి తీసుకుంటే 107 degrees ఉంటుంది, sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి, కానీ పిరమిడల్ షేప్ ఉంటుంది. అదే వాటర్ మాలిక్యూల్ లో కూడా 2 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన రిపల్షన్స్ వలన వాటి యొక్క బాండ్ యాంగిల్ 105 degrees కి అండ్ వి షేప్ కి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం బాండ్ డిస్టెన్స్, బాండ్ లెంగ్త్ అండ్ బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ ప్రకారము వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి బాండ్ ఆర్డర్ అంటే NB-NA/2 గా రాస్తాం. NB అంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ అండ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. దీని ప్రకారం O2+ కి, O2- కి, N2 కి అండ్ N2 కి అండ్ బోరాన్ B2 కి కూడా బాండ్ ఆర్డర్ ని అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ని మనం డిటర్మైన్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండింగ్ లో 2 టైప్స్ ఆఫ్ బాండింగ్, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అని 2 టైప్స్ గా ఉంటాయి. అండ్ పార్షియలీ పాజిటివ్ చార్జ్ ఆన్ హైడ్రోజన్ బాండ్ విత్ పార్షియలీ నెగిటివ్ చార్జ్ ఆఫ్ ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్, వీటితో బాండ్ ఫామ్ అయితే దాన్ని హైడ్రోజన్ బాండింగ్ అంటాం. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటే టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఆర్ సేమ్ మాలిక్యూల్స్ అనేటివి హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే దట్ ఈస్ ద ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే HF అమ్మోనియా వాటర్ మాలిక్యూల్ మధ్య బాండ్ ఫామ్ అయితే హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే దాన్ని ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాము. ద నెక్స్ట్ వన్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటే విత్ ఇన్ ద మాలిక్యూల్ లో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే దట్ ఈస్ ద ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ తీసుకోవచ్చు, లేదా ఆర్థో హైడ్రాక్సీ నైట్రోబెంజిన్ అయినా తీసుకోవచ్చు. ద నెక్స్ట్ one dipole moment అంటే the product of magnitude of charge on poles and the distance of center of the positive negative charge is called the dipole moment. దీనికి ఒక యూనిట్స్ ఏంటి, dipole momentum యొక్క యూనిట్స్ ఏంటంటే డివైస్ తో డిటర్మైన్ చేస్తాం. అండ్ మ్యూ ఈక్వల్ టు 0 గా ఉంటే పోలార్, మ్యూ గ్రేటర్ దాన్ 0 గా ఉంటే నాన్ పోలార్ సబ్స్టెన్సెస్ గా ఉంటాయి. థ్యాంక్ యూ.